భారత్లో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ లో రారాజుగా ఉన్న చైనా ఇప్పుడు మరో ఘనత సాధించింది. కొత్తగా రూపొందించిన మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ ట్రైన్ వేగంలో కొత్త రికార్డును సృష్టించింది. గంటకు 623 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించినట్టు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే అది ఎంత నిర్దిష్ట వేగాన్ని సాధించిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. వాస్తవానికి 2 ఏళ్ల క్రితమే ఈ మ్యాగ్లైవ్ రైలు గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని దాటి 623 కిలోమీటర్ల వేగంతో రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు ఆ స్పీడ్ను కూడా దాటినట్టు అధికారులు తెలిపారు. 2 కిలోమీటర్ల పొడవు ఉన్న లో వాక్యూమ్ హైపర్ లూప్ లో గంటకు 623 కిలోమీటర్ల వేగాన్ని దాటి మాగ్లెవ్ రైలు ప్రయాణించినట్లు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తెలిపింది. మాగ్లెవ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ రైళ్లు అయస్కాంత శక్తిని ఉపయోగించుకుని ముందుకు కదులుతాయి. అంతేగాక ఈ రైలు పట్టాలను తాకకుండా గాల్లో తేలియాడుతూ ప్రయాణిస్తాయి. మరింత వేగాన్ని పెంచడానికి ఈ రైళ్లను లో ప్రెషర్ హై ప్రెషర్ లూప్ లో నడుపుతారు. ఇక హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ పవర్ తో నడిచే ఈ రైలును త్వరలోనే పట్టాలెక్కించేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చైనాలో ఓ మ్యాగ్లైవ్ ట్రైన్ పరుగులు పెడుతోంది. 2003లో దీన్ని ప్రారంభించారు. షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి లోగాంగ్ రోడ్డు మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది. ఇప్పుడు గంటకు 623 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకు వెళ్లే మరో రైలును చైనా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మ్యాగ్లెవ్ రైలు పూర్తిగా విద్యుదయస్కాంత టెక్నాలజీతో నడుస్తుంది. అధిక వేగం అందుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన లో వాక్యూమ్ ట్యూబ్ దీనికి సహకరిస్తుంది. ప్రస్తుతం గంటకు 623 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకున్న ఈ రైలు భవిష్యత్తులో 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో త్వరలోనే చైనాలో విమాన వేగంతో రైలు పరుగులు పెట్టబోతోంది.